హలో. నేను 75 డేస్ బ్యాక్ అయితే ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. 75 డేస్ సాఫ్ట్ అని. సో, ఈ రోజుతో అయితే ఆ ఛాలెంజ్ ఎండ్ అవుతుందనమాట. ఈరోజే 75th డే. అండ్ అసలు 75 సాఫ్ట్ ఛాలెంజ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో లింక్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. సో, నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు నా కోసం కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాననమాట. అవే డైలీ వర్కౌట్ చేయాలి, హెల్తీ ఫుడ్ తినాలి, అండ్ స్లీప్ కరెక్ట్‌గా ఉండాలి, కాఫీ రోజుకి 1 కప్పే తాగాలి, అండ్ రోజుకి 10 పేజెస్ బుక్ చదవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే కన్సిస్టెంట్‌గా యూట్యూబ్‌లో ఎవ్రీడే అప్లోడ్ చేయాలి. వీటన్నిటిలో నేను ఎన్ని ఫాలో అయ్యానని అనుకుంటున్నారు? సో, ఫస్ట్ 20 డేస్ ఛాలెంజ్ అంతా బాగా గడిచిందనమాట. నేను డైలీ వర్కౌట్ చేస్తున్నాను. కాఫీ మేబీ స్లోగా తగ్గించడం స్టార్ట్ అయిందనమాట. బట్ స్టిల్ ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్‌గానే తాగుతున్నాను కాఫీ. సో, బుక్ చదవడం స్టార్ట్ చేశాను. బుక్స్ రోజు చదువుతున్నాను. అండ్ ఎక్సర్సైజ్ రోజు చేశాను. దాని తర్వాత ఛాలెంజ్‌కి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. నేను ఇంటికి వెళ్ళేసరికి మొత్తం కొంచెం అటు ఇటు అయిపోయింది ఛాలెంజ్ అంతా. అండ్ నా జిమ్ మెంబర్‌షిప్ అయిపోయింది. సో, నేను వర్కౌట్ సరిగ్గా చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి అలా చేస్తున్నాను. అండ్ హెల్తీ ఫుడ్ కూడా సరిగ్గా లేదు. సో, ఈ ఛాలెంజ్ మొత్తంలో నేను పర్ఫెక్ట్‌గా ఫాలో అయిందైతే యూట్యూబ్‌లో డైలీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అప్లోడ్ చేయడం అనమాట. అండ్ ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ థాట్. నేను ఛానెల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. సో, కన్సిస్టెంట్‌గా అప్లోడ్ చేయడం వల్ల నాకు గ్రోత్ వచ్చింది ఇప్పుడు ఛానెల్‌లో. అండ్ ఆల్సో ఎడిటింగ్ అంత కష్టం కాదు అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ నాకు స్పీకింగ్ కూడా నేను ఫస్ట్ సైకాలజీ ఇన్ తెలుగు వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలా తడబడేదాన్ని. అండ్ చాలా టేక్స్ తీసుకునేదాన్ని. సో, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు నాకు. కొంచెం ఫ్లోలో ఎళ్తూ ఉంది నా టాకింగ్ కూడా. సో, ఈ రోజుతో అయితే ఈ ఛాలెంజ్ ఎండ్ అవుతుందనమాట. అండ్ మేబీ ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేయను. బట్ ఐ విల్ డెఫినెట్‌లీ బీ కన్సిస్టెంట్. వీక్లీ 2, 3 వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా వస్తూ ఉంటాయి. సో, స్టే ట్యూన్డ్ అండ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.